గుడ్ మార్నింగ్ మామస్. పొద్దున్నే లేచేసి పొద్దున్నే లేచేసి డే 2 ఇన్ రిషికేష్. ఎందుకంటే నిన్నతో ఎక్స్ప్లోర్ చేయడానికి టైం అయిపోయింది. సో నిన్న కొన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి టైం అయిపోయింది. ఈరోజు వీలైతే ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం డిసైడ్ అయినా. స్టిల్ నేను ఫ్రీ అకామిడేషన్, మనకి రూమ్స్ ఫర్ ఓన్లీ 1 డే. కాకపోతే నాకు ట్రైన్ రేపు ఉంది అని చెప్పే వాళ్ళకి ఓకే, మనం చెప్తే ఎవరైనా ఓకే అనాల్సిందే. అలా చెప్తా నేను. వెళ్ళి మళ్ళీ తినేసి మళ్ళీ తిరుగుదాం. బాగుంది కదా, ఇది రూల్ రూల్. మన టెంపుల్లోకి ఎంటర్ అవ్వాలంటే రూల్. మామా డే 2లో ఎక్స్ప్లోర్ చేయడానికి బైక్ రెంట్ తీసుకుంటున్నాం బ్రో ఫ్రమ్ నేపాల్. సో చెప్పా బ్రో మనం తిరగడం చాలా కష్టం, మనం ఒక బైక్ తీసుకుందాం అని. సో మీరు కూడా ఏమైనా బైక్ తీసుకోవాలనుకుంటే రెంటల్స్ బైక్స్ దొరుకుతాయి, తీసుకోండి, మంచిగా ఎక్స్ప్లోర్ చేయండి. ఎందుకంటే తిరగడం చాలా కష్టం. ఆటోలో అయితే వెయిట్ చేయాలి, అది వస్తుందో రాదో మనకు తెలీదు. మనం తీసుకోపోతున్నా ఇది మనం తీసుకోబోతున్నది 300 రూపీస్. 400 చెప్పిండు, తెలుసుగా మనం బ్యాన్ వాడతామని. 300 చెప్పిండు. సో బైక్ తీసుకొని చలో. దిస్ ఈస్ ద షాప్. మావా ముందు లొకేషన్ ఉంది, చూలా. మావా ఎంత స్పీడ్ గా పాడుతుంది మావా. ఇది కూడా ఒక ఆశ్రమం. మనం ఎవరైనా టూరిస్ట్ వస్తే ఫ్రీగా కాదు, మేబీ కొంచెం ఛార్జ్ చేస్తారంట. ఇలా ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే దేకో సెలబ్రేట్ యోగా డే ఎవ్రీ డే. Join us for our upcoming courses. Yoga. ఫారినర్స్ చాలా మంది వస్తారు మా రిషికేష్కి, ఎందుకంటే ఇది ఫేమస్ ఫర్ మెడిటేషన్, యోగా. వీళ్ళు 40-50 డేస్ కూడా కోర్సెస్ ఫ్రీగా ఇస్తారు. అందుకే కొంతమంది అయితే మంత్స్ కూడా ఉండి ది లెర్న్ అబౌట్ కోర్సెస్. ఇలా చాలా మంది వస్తారు ఫారినర్స్. అదేమో మన ఇండియన్ ట్రెడిషన్ అయినా సరే, మెడిటేషన్ అయినా సరే చాలా ఉన్నాయి.
వద్దులే, నాకు కూడా అంత తెలియదు. ఖచ్చితంగా ఫారినర్స్తో మాట్లాడుతానేమో కానీ భయంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఫ్లూయెంట్ ఇంగ్లీష్, నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ రాదు, అదే కొంచెం భయంగా ఉంది. ఫైనల్గా అట్టా చేసి కొన్ని సెంటెన్స్లు వదులుతా, మాట్లాడతా, ఎవరితో ఒకరితో మాట్లాడతా. కొంచెంగా చాలా, ఎందుకంటే నేను చెప్పిన వాళ్ళకి అర్థం కాకపోతే కష్టం కదా, అందుకే కొంచెం కానీ మాట్లాడతా. వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే మ్యాచ్ అలా. బ్రో హాయ్. Hi, he came from Mexico. Mexico. Why did you came here? Nature Nature, and yoga. yoga. Did you practice already? Yes, How much days you take? daily. Daily. Whenever you came to here? 1st of October. 1st of October. Yes. Okay. How is it your experience? It's wonderful, Wonderful, amazing. Okay. Thank you. By the way, what is your name? Bruno. His name Bruno. And after that, yoga. What do you like in India? I think India has a jewel, a precious jewel, you know? Jewel means? Jewel. A precious stone. Okay. A precious stone Okay. that is spirituality. Okay. Connection to your surrounding, Okay. connection to nature, Okay. and connection to animals. Okay. Yeah. Do you like the nature? Yes. Okay. Yes. Okay. Thank you so much for this. You're welcome. Yeah. ఫైనల్ గా ఫారినర్ తో వీడియో చేసామా? ఓకే బన్నీ, నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలరా, కాకపోతే అనుకోను అంతే. ఓకే మా ప్లేస్ మాత్రం చాలా స్పిరిచువాలిటీగా ఉంది. లిటరల్గా మనసులో ఏదో తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది ఎందుకో. మేబీ దట్ ఈస్ ద గాడ్స్ ఇంపాక్ట్ ఏమో. అంటే లైక్ ప్లేస్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది మామ. Forward. రివర్ రాఫ్టింగ్ ట్రై చేస్తున్నాం మామ. మనం ప్రజెంట్ ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ వెళ్తున్నాం. చూద్దాం, వాళ్ళ కన్సర్ట్ ఫామ్ కూడా అడుగుతారు. ఎందుకు అంటే మేబీ పోతానేమో అని భయమేమో అందుకే అడుగుతారు. మనం ఇలాంటి ఫామ్ ని ఫిల్ చేయాలి. ఇదేమో మనం రాఫ్టింగ్ చేయబోయే గ్రూప్. సో ట్రై చేద్దాం. వీళ్ళేమో మనతో పాటు రాఫ్టింగ్ చేసే గ్రూప్. హాయ్. థ్యాంక్ యూ. చూడ్డానికి మరి దారుణంగా ఉన్నామంటావా? పర్లేదు, స్టార్ట్ చేద్దాం. రివర్ మాత్రం చూస్తేనే భయంకరంగా ఉంది. గంగమ్మ తల్లి అంత చక్కగా జరగాల. ఎంత ఫోర్స్ ఉంది మా రివర్. అందులో వర్షం కూడా స్టార్ట్ అయింది. ఏమవుద్దో ఏమో మన గ్రూప్ పీపుల్స్. బ్రో ఓహో మన బోర్డుని తీసుకెళ్తుర్రు. నిజంగా మావా
కొంచెం వద్దులే, మన గెటప్ చాలా విచిత్రంగా ఉంది. కాకపోతే రివర్ మాత్రం చాలా భయంకరంగా ఉంది, చూస్తేనే భయం ఎత్తుంది మా. ఓకే నాయనా బన్నీ, భయం అంటే ఏంటో తెలియదురా నీకు. హలో మావా, ఇప్పుడు రివర్ రాఫ్టింగ్ అయిపోయింది మావో. నీళ్లు మాత్రం పిచ్చ పిచ్చ చల్లగా ఉన్నాయి, అలాగే అడ్వెంచర్ మాత్రం సూపర్ ఉంది. మనోడు 400 చెప్పిండు, మనం బేరం అన్నాం 300కి ఇచ్చేసిండు. నిజంగా యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయాలి అంత బాగుంటుందని. సూపర్, అసలు చాలా బాగుంది. చలి మాత్రం బీభత్సంగా ఉంది. నా లగేజ్ ఏమో గురుద్వారాలో ఉంది, చేంజ్ చేసుకోవడానికి క్లాస్ కూడా లేవు. ఓకే, బట్ అడ్వెంచర్ మాత్రం సూపర్ ఉంది మామ. ఎవరైనా మీరు రిస్క్ వేసుకొస్తే డెఫినెట్లీ ట్రై చేయండి. బాయ్ బాయ్. कुल्फी माँ कुल्फी बादाम वाला कुल्फी खाओ भाई, मियाज मस्ती हो जाएगा. మామ ఎవ్రీ ఈవినింగ్ రిషికేశ్లో త్రివేణి ఘాట్ దగ్గర దాన్ని హారతిస్తారు. సో నేను కూడా దాన్ని చూద్దామంటే చాలా ఫాస్ట్గా వచ్చేసా రూమ్ నుంచి, మర్చిపోయినా నేను. కానీ ఇప్పుడు గుర్తొచ్చి తొందరగా బైక్ ఉన్నా మన దగ్గర. త్రివేణి ఘాట్ దగ్గర ఎవ్రీ ఈవినింగ్ ఇస్తారు. నేను చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో. ఇది ఎంట్రీ మా త్రివేణి ఘాట్ దగ్గరికి. ఎవ్రీడే ఈవినింగ్ ఇస్తారు మా హారతి. మామ పొద్దున్నే రిషికేశ్లో లేచి హరిద్వార్కి వచ్చేసా. హరిద్వార్ మనకి ట్రైన్ డైరెక్ట్గా ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి ఉంది. సో అందుకే 8:10కి ఉంది. అక్కడ రిషికేశ్లో 6కే బయలుదేరా. రిషికేశ్ అనేది చాలా చిన్న రైల్వే స్టేషన్, హరిద్వార్ అనేది కొంచెం పెద్ద రైల్వే స్టేషన్. అందుకే ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా ఉంటాయి. సో ఇన్ కేస్ డైరెక్ట్గా ఇటుకి రావాలి, ఢిల్లీకి వెళ్ళకుండా అంటే ఇక్కడ కూడా రావచ్చు. సో ఫైనల్గా 8:10కి ట్రైన్ ఉంది. నా ఈ చిన్న ట్రిప్ కంప్లీట్ చేసుకొని తిరిగి నా హోమ్ టౌన్కి కర్నూలు వచ్చేస్తున్నా. 38 గంటలు జర్నీ. మరి నైన్ చూద్దాం. ఫైనల్ గా చాలా బాగుంది మా. గోయింగ్ టు కర్నూలు సిటీ. ఆల్మోస్ట్ నాకు తెలిసి 38 hours చూపిస్తుంది మా సికింద్రాబాద్ రావడానికి. మరి సికింద్రాబాద్ నుంచి మన కర్నూలుకి ఒక 4 hours, 2 రోజుల జర్నీ. ఫైనల్ గా రిషికేశ్ వదిలేసి, ఈ ట్రిప్లు వదిలేసి గోయింగ్ బ్యాక్. మేబీ మళ్ళీ ఏదైనా కొత్త ట్రిప్ స్టార్ట్ చేస్తే మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఏమైనా జర్నీ గురించి డీటెయిల్స్ కావాలంటే, లేకపోతే ఏమైనా పిక్స్ కావాలంటే
కింద కామెంట్ చేయండి. ఆ, వాటి గురించి ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో ఫైనల్లీ ట్రిప్కి అండ్ మీ అందరికీ లవ్ యూ.